ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం పురస్కరించుకొని వనపర్తిలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి జెండా ఊపి ప్రారంభించారు. వివిధ కళాశాల విద్యార్థులు, అధికారులు, సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుంచి మొదలైన ర్యాలీ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు కొనసాగింది. సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ప్రారంభించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పచ్చదనం అధికారులు ప్రజల కృషితో 24% పెరిగిందని వారు అన్నారు. వాతావరణ సమతుల్యత సాధించాలంటే పచ్చదనాన్ని 33% పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పరిశుభ్రత అనే పేరుతో 5 రోజుల కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగినది. అందులో భాగంగానే వనపర్తిలో ఈ రోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, వారి మిగతా సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థులందరినీ కూడా సమీకరించి ఈ రోజు చెట్లు నాటే కార్యక్రమం కానీ, శ్రమదాన కార్యక్రమం కానీ, పరిశుభ్రతను కాపాడడానికి వనపర్తి వాసులు పెద్దలందరూ కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మహబూబ్ నగర్ జిల్లా ఒకనాడు అతి తక్కువ వర్షపాతం ఉండేటువంటి జిల్లా. దానికి ప్రధాన కారణం కృష్ణా గోదావరి మనకు పైనుంచి కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు పడితే మనకు వరదలు వస్తా ఉన్నాయి. అక్కడ కర్ణాటక, మహారాష్ట్రలో పెద్దగా వర్షాలు పడడానికి వెస్టర్న్ ఘాట్స్ కారణం అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. వెస్టర్న్ ఘాట్స్ లో చెట్ల సంపదను కాపాడుకున్నారు. ఆ చెట్లు అట్లే ఉండడం వల్లనే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. కృష్ణా గోదావరిలో పెద్ద వరద మనకు రావడం జరుగుతూ ఉంది. ఆ మాదిరిగా మన నల్లమల అడవుల్లో కూడా మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున ఆ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర